కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటుంది. ఇప్పటికే 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయండి అని చెప్పి మేము ధర్నాలు చేస్తున్నాం, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాం, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నాం. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోతు మీద వాడమడ్డట్టుగా స్పందించకుండా ఉద్యోగ నియామకాల్లో మొన్న 20 పోస్టులు పెంచి అప్లికేషన్ల ఫీజు 1000 రూపాయలు పెంచి వయోపరిమితి 34 వరకు తగ్గించడం జరిగింది. గతం లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి 42 జీవో తీసుకొచ్చి 34 నుంచి వయోపరిమితి 44 సంవత్సరాలకు పెంచడం జరిగింది. 2024 ఫిబ్రవరి 8 తారీఖున కాంగ్రెస్ గవర్నమెంట్ మరో 2 సంవత్సరాలు పొడిగించి మొత్తం 46 సంవత్సరాలు పొడిగిస్తే ఇప్పుడు మొత్తానికి 12 సంవత్సరాలు తగ్గించి 34 సంవత్సరాలకే తగ్గించిండ్రు. ఒక మంత్రి అన్నాడంట, ఏండ్లకేండ్లు ఇంకెన్ని రోజులు నిరుద్యోగులు చదువుకుంటారని అన్నాడంట. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంది, గ్రూప్ 1 నోటిఫికేషన్ 12 సంవత్సరాల తర్వాత ఒకటి వచ్చింది. దాంట్లో కూడా అక్రమాలు, అన్యాయం కోట్ల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉంది. వాళ్ళు నోటిఫికేషన్ సక్రమంగా వేయకుండా ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినటువంటి వృద్ధులకు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేగా ఇస్తూ ఉంటే ఈరోజు నిరుద్యోగులు నోటిఫికేషన్ రాక మేము చదువుతూ ఉంటే ఏజ్ తగ్గించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుతున్నాం, జూన్ 2 లోపల ఖచ్చితంగా ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్నిటిని కూడా భర్తీ చేయకపోతే ఖచ్చితంగా నిరుద్యోగులందరం మరి టీజీపీఎస్ని ముట్టడిస్తామా, సెక్రటేరియట్ని ముట్టడిస్తామా, లేకపోతే అంటే రేవంత్ రెడ్డి గారు ఇల్లును ముట్టడిస్తామా. ఆ రోజు రాహుల్ గాంధీ గారు మాకు హామీ ఇచ్చిండు కాబట్టి ఢిల్లీకి పోయి ఏఐసిసి కార్యాలయం దగ్గర మేము దీక్ష గుంటామని చెప్పము. కానీ ఖచ్చితంగా జూన్ 2 లోపల నోటిఫికేషన్ రాకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. వీటన్నిటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి షాడిస్టిక్ ప్లేజర్ అని చెప్పి మీడియా సాక్షిగా చెప్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు బాధపడుతూ ఉంటే నాకు సంతోషం అనిపిస్తూ ఉన్నదని చెప్పి ఆయన మీడియా ముఖంగా చెప్తే ఆయనకి ఏ విధంగా మేము పోయి వినతి పత్రాలు ఇచ్చి మా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మాకు నమ్మకం ఏర్పడుతుంది. ఈరోజు మా చుట్టూ తిరిగినటువంటి నిరుద్యోగ ముసుగులో నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని పదవులు అందరూ పొందినరు. ఈరోజు నిరుద్యోగుల విషయం పైన ఇప్పటి కూడా వాళ్ళు స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు చాలామంది గతం లోపల రేవంత్ రెడ్డి గారు అన్నారు 70,000 ఉద్యోగాలకు ఒక్క ఉద్యోగం తక్కువైనా తలను అరుకుంటున్నారు. మరి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇచ్చినటువంటి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానం 16,797 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామన్నారు. మరి ఏ విధంగా రేవంత్ రెడ్డి గారిని నమ్ముతాం? తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఎక్కడ పోయారు? గతం లోపల ప్రవళిక చనిపోతే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా వరకు తీసుకుపోయినటువంటి మీరు ఈరోజు 20 మంది నిరుద్యోగులు చనిపోతే ఎందుకు మీరు స్పందిస్తలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నిరుద్యోగులకు కడుపు కాలుతుంది. మరో తెలంగాణ నిరుద్యోగులకు కడుపు కాలితే ఉద్యమం ఎట్లుంటుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపిస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ స్పందించాలి. ఇమీడియట్గా ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలు రద్దు చేసి వయోపరిమితి 46 సంవత్సరాలకు పెంచి నోటిఫికేషన్ అన్నిటిని కూడా విడుదల చేయాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ నిరుద్యోగుల ముసుగులో మమ్మల్ని మోసం చేసి మా దగ్గరకు వచ్చి లైబ్రరీలో చుట్టూ తిరిగి ఎవరైతే పదవులు పొందినో వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మేము నిరుద్యోగ ద్రోహులుగానే పరిగణిస్తాం. అశోక్ నగర్ కానీ చిక్కడపల్లి లైబ్రరీ దాన్ని ఎక్కడ కూడా మేము తిరగనీయం. దయచేసి మీరు ఇప్పటికైనా స్పందించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఇక మేము ఆయన ఏం చెప్పినా కూడా ఈయన పరిస్థితిలో కూడా ఆయన లేడు. ఆయన మొండిగా వైఖరితోటి మొండిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక మేము చేయాల్సినంత ప్రెస్ మీట్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ధరలు అన్నీ అయిపోయినాయి. కాబట్టి చివరిగా మేము ఒకటే కోరుతున్నాం, జూన్ 2 లోపు దయచేసి మమ్మల్ని మా బాధలు విని దయచేసి నోటిఫికేషన్లు అన్నిటిని ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్నిటిని కూడా భర్తీ చేస్తారని చెప్పి మేము కోరుతున్నాం. లేకపోతే అంటే జరిగే పరిణామాలన్నిటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముసుగులో ఉన్నటువంటి నిరుద్యోగ ముసుగులో నిరుద్యోగులకు అన్యాయం చేసినటువంటి కోదండరాం సార్ కానీ, బల్మూరు వెంకట్, రియాజ్ కానీ, ఆకునూరు మురళి వీళ్ళే బాధ్యత వహించాలని తెలియజేస్తూ ఖచ్చితంగా ఉద్యమాన్ని మాత్రం ఉధృతంగా కొనసాగిస్తాం. జూన్ 2 తర్వాత తెలంగాణ కడుపు కాలినటువంటి నిరుద్యోగుల ఉద్యమం ఎట్లుంటుందో కాంగ్రెస్ పార్టీకి చూపిస్తాం. కాబట్టి దయచేసి జూన్ 2 లోపల నోటిఫికేషన్లు వేయండి అని చెప్పి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.